ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట ఈ ఉదయకాల సమయంలో బేతేలు మందిర్ యొక్క సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు యేసు నామములో శుభాలు తెలియజేస్తూ, దేవుడు మనలను గతకాలమంతా కాపాడి భద్రపరిచి మరో నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థించుకుంటాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకమందున్న మా తండ్రి, నమ్మకమైన మా దేవా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. విడువని ఎడబాయని నీ మహాకృపలో మీ కృప వెంబడి కృపను మాకు దయచేసే తండ్రి, మీకు స్తోత్రములు. నీ ప్రేమను బట్టి, నీ దయాళుత్వమును బట్టి, మీ యొక్క మంచితనం అంతటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క నీ లేఖన భాగాన్ని ధ్యానించుటకు మాకు సహాయం చేయమని, మాతో మీరే మాట్లాడమని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుని వాక్యంలో ఈ దినము లేఖన భాగంగా యెహోవా ఉపకారి అనే అంశం మీద దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. యెహోవా ఉపకారి, మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో ఆయన గుణలక్షణాలను మన జీవితాల ద్వారా మనము గ్రహించిన వారమై, ఆయన మంచితనమును, ఆయన చేసిన మేళ్ళంతటిని కూడా మనము గ్రహించినప్పుడు ఆయనను మనం ఆరాధించకుండా ఉండలేము. దేవుడు తన ఉపకారాన్ని మన జీవితాల ద్వారా, మన జీవన గమనంలో ఎన్నో పరిస్థితుల గుండా మనము ప్రయాణిస్తున్నప్పుడు, ఆయా కాలాలలో ఆయా పరిస్థితుల గుండా మన జీవితం కొనసాగవలసి ఉన్నది. అయితే అన్ని కాలాలకు, అన్ని పరిస్థితులకు ఆయన తన కృపను మన జీవితాల్లో విస్తరింపచేసి తన యొక్క విశ్వాస్యతను, తన నమ్మకత్వాన్ని, తన యొక్క మంచితనాన్ని మనుషులకు ఆయన రుచి చూపించేటువంటి దేవుడు. కాబట్టి దైవత్వాన్ని మానవులకి ఆయన రుచి చూపించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఉపకారి అని కీర్తనాకారుడు 145వ కీర్తనలో కీర్తనాకారుడు తన క్రీస్తులో ఉన్నటువంటి ఆ ఒక దైవత్వాన్ని గ్రహించి సాక్ష్యమిస్తూ ఆ కీర్తన రాస్తున్నాడు. 145వ కీర్తన మొదటి వచనం గమనించినప్పుడు, రాజవైన నా దేవా నిన్ను ఘనపరచెదను. రాజు, కీర్తనాకారుడు దావీదు ఎవరంటే రాజు. అయితే రాజులకు రాజు అయినటువంటి దేవునిని నా రాజా అని ఘనపరుస్తున్నాడు. ఈ భూమి మీద అన్ని అధికారాలకు ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. ఈ భూమి మీద మనం ఏదైతే అనుభవిస్తున్నామో, ఎవరి ద్వారా అయితే మనము దేన్నైతే పొందుకున్నామో ఆ కృతజ్ఞత మనము కలిగిన వారమై, ఈ స్థితిని దేవుడు మనకిచ్చినటువంటి ఈ పరిస్థితిలో మనల్ని ఉంచినటువంటి స్థానాన్ని బట్టి దేవుణ్ణి మనము మహిమపరచాలి. కాబట్టి రాజు అయినప్పటికీ కూడా దావీదు రాజులకు రాజైన దేవుణ్ణి నా రాజువైన దేవా అని ఆయనను ఘనపరుస్తున్నాడు. కాబట్టి ఆయనను మనము ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామమును నేను సన్నుతించెదను. నిత్యము నీ నామమును సన్నుతించును. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఆయన మహత్యము, ఆయన కార్యములు మానవ మేధస్సుకు గ్రహింప సఖ్యము కానిది. కాబట్టి ఆయన అధిక స్తోత్రము నొందగినవాడు, స్తుతికి పాత్రుడు ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అయి ఉన్నాడు. కాబట్టి దావీదు తన జీవితంలో దేవుని కార్యాలను చవిచూచి, ఒకప్పుడు దావీదు గొర్రెలను మేపేటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాలకు రాజుగా చేశాడు. కాబట్టి ఆయన మర్చిపోలేదు, దేవుని యొక్క ఉపకారములను ఆయన మర్చిపోలేదు. దేవుని వాక్యంలో 5వ వచనం గమనించినట్లే, మహోన్నతమైన నీ ప్రభావమును, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానించదును. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నీ మహత్యమును వర్ణించెదను. నీ మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటింతురు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. ఆయన నీతిని గూర్చిన గానమును మనం దేవుడు ఏమై ఉన్నాడో, తన నీతిని, తన విధి విధానాలను మన పట్ల ఎలా
తను తాను వెల్లడిపరుచుకుంటూ మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో ఆయన తన కార్యముల ద్వారా ఆయన తన్ను తాను మనకి బయలుపరుచుకునేటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో అది మన ఆత్మీయ జీవితానికి ఆయనకు దగ్గరగా ఆయనకు మనము జరుగుతున్న కొద్దీ, దగ్గరగా ఆయనకు మనం సమీపముగా ఆయనకు జీవిస్తున్న కొలది ఆయన ఏమై ఉన్నాడో ఆయన మంచితనమును, ఆయన ప్రేమను, ఆయన మహాదయాళత్వాన్ని మనము గ్రహింపగలిగిన వారుగా ఉంటాం. ఎవరైతే దేవునికి సమీపముగా ఉంటారో, ఎవరైతే ఆయన మనస్సుకు దగ్గరగా జీవిస్తారో, దావీదుని గురించి దేవుడు ఏంటంటే నా హృదయానుసారి అని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దావీదు దేవునికి హృదయానుసారుడని సాక్ష్యం ఇచ్చాడు. ఎందువలంటే దావీదు దేవునికి దగ్గరగా జీవించేవాడు, దేవుని మనస్సును గ్రహించినవాడు, దేవుని కార్యాలను బట్టి దేవునిని ఘనపరిచేవాడు, దేవునిని మహిమపరిచేవాడు. 9వ వచనం గమనించినప్పుడు యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన చేసే ప్రతి పనిని మహిమపరుస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవునిని మనము ఆరాధించకుండా ఉండలేము, దేవునిని స్తుతించకుండా ఉండలేము. ఎవరు దేవునిని ఆరాధిస్తారు, ఎవరు దేవుని స్తుతిస్తారంటే ఎవరైతే దేవుణ్ణి రుచి చూస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క మంచితనాన్ని తమ జీవితంలో గుర్తించిన వారుగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే దేవుని ఆరాధించగలుగుతారు, వారు మాత్రమే దేవునిని మహిమపరచగలుగుతారు. కాబట్టి యెహోవా అందరికి ఉపకారి, తన ఉపకారములు తన సమస్త కార్యముల ద్వారా, తన పనుల ద్వారా మానవ జాతికి ఆయన తన విధి విధానాల ద్వారా తన మంచితనం అంతటిని కూడా ఆయన వెల్లడిపరిచేటువంటి దేవుడు. కాబట్టి తన కార్యములు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. కాబట్టి ఆ స్తుతి దేవునికి సంబంధించినది. అలాగే మనము 14వ వచనంలో గమనించినట్లయితే దేవుడు తన ఉపకారాన్ని యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు. ఆ ఉద్ధరణ, ఆ పడిపోయినటువంటి వారిని ఉద్ధరించేవాడు అంటే లేవనెత్తేవాడు, నిన్ను తిరిగి పూర్వస్థితిలోకి నిన్ను కూర్చుండబెట్టేవాడు. ఆయన నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చేటువంటి వాడు, నీకొక గౌరవాన్ని ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి నిన్ను హెచ్చించేటువంటి దేవుడు ఆయన ఉద్ధరించే దేవుడు. అలాగే కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తువాడు. ఎవరైతే విరిగి నలిగిన మనస్సుతో ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే దీన మనస్సుతో ఆయన దగ్గరకు వస్తారో ఆ కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తేటువంటి దేవుడు. ఆ కృంగుదలలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే విరిగి నలిగిన మనస్సుతో పశ్చాత్తాప హృదయముతో ఆయనను సమీపిస్తారో వారిని ఆయన లేవనెత్తేవాడు, ఆయన ఉద్ధరించేటువంటి వాడు. అలాగే దేవుని వాక్యం 15వ వచనం గమనించినప్పుడు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వారికి ఆహారం ఇచ్చుచున్నావు, నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. అలాగే ప్రకృతిలో కూడా దేవుడు తన మంచితనాన్ని, తన ఒక నమ్మకత్వాన్ని, తన ఒక విశ్వాస్యతను ఆయన రుజువుపరుచుకునేటువంటి దేవుడు. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచున్నాడు. ఈ భూమి మీద ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నవి. వాటంతటికీ ఎవరు ఆహారం ఇచ్చి పోషిస్తున్నారు? ఆయన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరిక ఆయన తృప్తిపరుస్తూ వాటికి అన్నపానాదులను ఆయన ఇస్తున్నాడు. ప్రకృతిలో తన మంచితనం అంతటిని కూడా ఆయన వెల్లడి చేసుకునేటువంటి దేవుడు. ప్రకృతి ద్వారా కూడా ఆయనను ఎరగని వారికి కూడా ఆయనను, ఈ లోకంలో చాలామంది దేవుడే లేనటువంటి నాస్తికులు కూడా ఉన్నారు, వారిని కూడా ఆయన పోషిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఎంతోమంది విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి కూడా ఆయనే ఆహారం ఇస్తున్నాడు, వారిని కూడా ఆయనే పోషిస్తున్నాడు. తన ఉపకారాన్ని తన కార్యాల ద్వారా ఆయన వెల్లడిపరుచుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనము మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 45వ వచనంలో గమనించినట్లు ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి
నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆయన ప్రకృతిలో నుంచి తన ఉపకారాన్ని సమస్త మానవాళికి, సమస్త భూమండలం మీద సమస్త జీవకోటికి ఆయన ఆహారాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన మంచివారి మీదను, ఆయన చెడ్డవారి మీదను, మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కుమ్మరించుచున్నాడు. కాబట్టి దేవుని దగ్గర పక్షపాతం లేదు. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడని ప్రకృతి సాక్ష్యం ఇస్తున్నది. ఆయన తన ఉపకారములు, తన కార్యముల ద్వారా ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచడం ద్వారా, తన ఉపకారాన్ని తన కార్యముల ద్వారా, అంటే తన పనుల ద్వారా ఆయన ప్రకృతి ద్వారా కూడా తెలియబరచబడుతున్నటువంటి దేవుడు. కాబట్టి ఎవరైతే ఆయనను గ్రహిస్తారో, ఎవరైతే ఆయనను, అందుకని దావీదు దేవుని హృదయానుసారుడని చెప్పాడు. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని చవి చూచాడు దావీదు, దేవుని యొక్క దయాళుత్వం. అందుకని యెహోవా దయాళుడని చెప్పగలడు. ఆయన దయాళుత్వాన్ని, ఆయన మంచితనాన్ని దావీదు రుచి చూచాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత దయాళుడో మనము మన జీవితాల్లో తన కార్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మేలు చేయుట చేత తన్ను గురించి ఆయన సాక్ష్యము లేకుండా చేయలేదు అని ప్రకృతిలో ప్రతి జీవకోటిని, అందరినీ ఆయన, మానవాళికి అలాగే జంతుకోటికి కూడా ఆయన ఆహారం ఇచ్చి తన మంచితనాన్ని చూపించేటప్పుడు. ఎందుకంటే తన నమ్మకత్వంలో ఆయన ఎప్పుడు రాజీ పడడు. ఆయన దగ్గర పక్షపాతం లేదు. ఆయన దగ్గర ఎవరు వచ్చినా, ఆయన నామాన్ని బట్టి ఎవరు ప్రార్థించినా వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని సెలవిచ్చినటువంటి దయాళుడు ఆయన. తన ప్రేమను మన పట్ల ఆయన వెల్లడిపరిచాడు అని దేవుని వాక్యం. అలాగే ఆ దావీదు ఆ దేవుని యొక్క ఉపకారాన్ని రుచి చూచినటువంటి దావీదు తన జీవితంలో కూడా దేవుని యొక్క మంచితనాన్ని ప్రదర్శించాడు. ఎవరైతే దేవుని యొక్క ఉపకారాన్ని అనుభవిస్తారో వారి జీవితాలలో కూడా ఆ ఉపకార బుద్ధి అనేది, దేవుని యొక్క ఆ లక్షణం మన జీవితంలో కూడా అది ప్రస్ఫుటిస్తుంది. దావీదు మొదటి సమూయేలు గ్రంథములో 24వ అధ్యాయము 8వ వచనములో గమనించినప్పుడు, అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి, నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి సౌలుతో ఇట్లనెను, దావీదు నీకు కీడు చేయనుద్దేశించి ఉన్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? దావీదు సౌలుకు కీడు చేస్తున్నాడా? లేదు. సౌలే దావీదును వెతుకుతున్నాడు. 10వ వచనం గమనించినప్పుడు, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఇలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలినవాన్ని చంపనని చెప్పాడు. దావీదు యొక్క ఉపకార బుద్ధి. సౌలు దావీదును చంపాలని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఈట దావీదు మీద విసిరాడు. అయితే దేవుడు దావీదుని అనేక విధాలుగా తప్పించాడు. అయితే ఒకసారి సౌలు దావీదు చేతుల్లో చిక్కబడినప్పుడు తనకు అవకాశం దొరికింది సౌలును చంపటానికి. అయితే దావీదు యొక్క ఉపకార బుద్ధి, దావీదులో నా మంచితనాన్ని బట్టి ఆ క్షమించేటువంటి మనసు ఎవరైతే దేవుని ఉపకారాన్ని తమ జీవితంలో రుచి చూస్తారో వారి జీవితంలో కక్ష సాధించేటువంటి తత్వము కానీ, అవకాశం దొరికింది కదా అని మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ప్రదర్శించరు. ఎందువలంటే దేవుని ఉపకారం, మనము కూడా దేవుని దృష్టిలో పాపులమే, మనలో ఏ మంచి లేనప్పటికీ కూడా ఆయన మనల్ని మించి ప్రేమించాడు. ఆ ఉపకారాన్ని మన పట్ల ఆయన వెల్లడిపరిచాడు. అయితే ఆ ఉపకారాన్ని అనుభవించిన మనము మన జీవితంలో ఆ ఉపకారాన్ని ఇతరుల పట్ల కూడా, దేవుని యొక్క ఉపకారాన్ని పొందినటువంటి మనము
సాటి మనుషుల పట్ల ఆ ఉపకారాన్ని మనము పంచవలసిన వారమై ఉన్నాము. దేవుడు అదే మన జీవితంలోంచి ఎదురు చూస్తున్నాడు. ఆ ఉపకార బుద్ధి దావీదులో ఉన్నది గనుక సౌలును చంపడానికి తనకు అవకాశం వచ్చినప్పటికి కూడా ఆయన చంపలేదు. యెహోవా చేత నీవు అభిషేకించబడినటువంటి వాడవు, నేను నిన్ను చంపను. అలాగే మనం 16వ వచనంలో గమనించినప్పుడు దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు, దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి, ఆ మాటలకు శత్రువైనటువంటి సౌలు కూడా ఏడుపు వచ్చింది. దావీదు యొక్క ఆ ఉపకార తత్వాన్ని వెల్లడి అయినప్పుడు తనలోంచి సౌలు సాక్ష్యం ఇస్తున్నాడు, దావీదా నాయనా నీవేనా ఇలా మాట్లాడుతున్నావు అని. శత్రువైనటువంటి సౌలుకే దావీదు పట్ల ఒక సానుభూతి వచ్చినది. అలాగే మనం 17వ వచనం, దావీదు ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిపించినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై. సౌలు ఎంతో అపకారాన్ని తలపెట్టాడు దావీదుకు. అయితే దావీదైతే సౌలుకు అపకారము చేయకుండా తన ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిమంతుడవై అన్నావు. ఒకనికి తన శత్రువు దొరికినడలా మేలు చేసి పంపివేయునా అంటున్నాడు. అయితే దావీదు సౌలు అపకారికి ఉపకారాన్ని చూపించాడు, తన ఉపకార బుద్ధిని వెళ్ళి. అలాగే మన జీవితంలో ఆయనను ఆరాధించేటువంటి మన జీవితంలో కూడా ఆ దేవుని యొక్క గుణలక్షణాలు మనలో బయటికి రావాలి. ఆ ఆత్మ ఫలము, ఆయన వాక్యం అనే బీజము మనలో ఉన్నప్పుడు మనలో కూడా ఆ ఫలము మనం ఫలించాలి. ఆ ఉపకారము చేసే ఆ మనస్సు, శత్రువుని కూడా క్షమించగల మనస్సు, క్రీస్తు యేసును కలిగిన ఆ మనస్సు మనము కూడా కలిగి ఉన్నప్పుడు మనం ఆరాధించే దేవుడు మహిమపరచబడతాడు. శత్రువైన సౌలు దావీదా నాయనా అని ఆయన మెచ్చుకున్నాడు దావీదుని. కాబట్టి ఆ ఉపకార తత్వము మన జీవితంలో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అపకారికి కూడా ఉపకారం చేసిన దావీదు మనస్సు మీరు చూడండి. కాబట్టి ఆయనను ఆరాధించే మన జీవితంలో ఏ కక్ష సాధించే మనస్సే కానీ, పగ తీర్చుకునే మనస్సు కానీ మన జీవితంలో ఉండకూడదు. ఎందుకంటే మనల్ని ప్రేమించిన మన దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనము ఆయనకు అవిధేయులుగా జీవిస్తున్నప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మన జీవితం పట్ల దేవుడు మన పట్ల ఆయన తన ఉగ్రతను చూపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన అపకారముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన సిలువలో మరణించి మనకు ఆయన తన ఉపకారాన్ని సిలువలో ఆయన వెల్లడిపరిచినట్లుగా దేవుని వాక్యం మనం చూడవచ్చు. కాబట్టి ప్రకృతిలో తన మంచితనము కూడా ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తూ ఆయన తన మంచితనం అంతటిని కూడా ప్రకృతిలో కూడా, బైబిల్ చదవనక్కర్లేదు, ప్రకృతిలో ఈరోజు మనం గమనించినట్లయితే ఆయన అందరినీ పోషిస్తున్నాడు. ఆయనను ఆరాధించని వారిని కూడా, వారికి కూడా దేవుడు ప్రతి అవసరత తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనను గ్రహించిన మనము మన జీవితంలో ఆయన ప్రేమ లక్షణాలు మనలో ప్రసారం అవ్వాలి. మనలో వెల్లడి అయినప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది, భూమి మీద ఆయన ప్రజలకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, లోకము ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని జనాంగంగా ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సంఘంగా ఈ భూమి మీద మనం ఉన్నాము. ఈ సంఘాన్ని క్రీస్తుకు సాక్షిగా, కాబట్టి క్రీస్తును ప్రస్ఫుటము చేసే ఆయన సాక్షులుగా, ఆయనను ప్రేమను రుచి చూచిన మనము ఆయన ప్రేమను మనము పంచేవారుగా ఉండాలి. కాబట్టి మించి మనలను ప్రేమించాడు. మనము శత్రువులమై ఉండగా, మనం విరోధులమై ఉండగా క్రీస్తు మనలను ప్రేమించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అలాగే దేవుని వాక్యంలో తన ఉపకారాన్ని యాకోబు పట్ల కూడా దేవుడు ఆదికాండ గ్రంథము 32వ అధ్యాయము
10వ వచనంలో గమనించిన, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికరతో మాత్రమే ఈ యోద్ధాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా 2 గుంపులంత జనాంగాన్ని తనకు ఇశ్రాయేలుగా ఆయన మార్చబడుతున్నాడు. కాబట్టి అపాత్రుడను, నీ మంచితనానికి నేను తగినవాడను కాదు, నేను అపనమ్మకస్తుడను, మోసం చేసి పారిపోయిన వ్యక్తిని, నా పట్ల నీవు చూపించిన మంచితనము, నేను వెళ్ళిన చోటనల్లా నీ కృప నాకు తోడుగా ఉంచావని యాకోబు దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూచి సాక్ష్యమిస్తూ, నీవు నాకేం చేశావంటే ఉపకారమును, నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకు సమస్తమైన సత్యమునకు అపాత్రుడను. నిజంగా దేవుని ఉపకారములకు మనము పాత్రులము కాము. మనం అపాత్రులమైనప్పటికీ కూడా, మనం అపరాధులమైనప్పటికీ కూడా తన ఉపకారాన్ని మన పట్ల వెల్లడి చేశాడు. దేవుని యొక్క ఉపకారాన్ని దావీదు యాకోబు తన జీవితంలో గుర్తించాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క ఉపకారాన్ని గుర్తించగలవారుగా ఉన్నామా? ఆయన కరుణాహస్తము మనల్ని ఎలా తప్పిస్తుంది, ఆయా పరిస్థితుల గుండా మనం ప్రయాణిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే దేవుడు మనకు ఎన్ని మేళ్లు చేస్తున్నాడో మనం గుర్తించగలుగుతున్నామా? అపాత్రులమైన మనకు తన సత్యాన్ని, తన నమ్మకత్వాన్ని, తన మంచితనాన్ని, తన దయాళుత్వాన్ని మన పట్ల ఆయన వెల్లడిపరుచుకునేటువంటి దేవుడు. అలాంటి దేవుని మనం మన జీవితంలో తన ఉపకారాన్ని ఆయన వెల్లడి చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే అన్నిటికన్నా గొప్ప మహోపకారాన్ని దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి గమనించినట్లయితే, ఎఫెసీ పత్రిక 2:6లో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలోనూ కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. కాబట్టి దేవుడు చేసిన ఉపకారము, మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మన పట్ల దేవుడు చూపించిన ఉపకారాన్ని చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము. ఏమి ఉపకారం? మన అపరాధములకు క్షమాపణ. కాబట్టి మన జీవితంలో ఈ భూ సంబంధమైన అనేకమైన వాటిని సంపాదించవచ్చు, అయితే దేవుడు మనకిచ్చేటువంటి పాప క్షమాపణ అనే ఉపకారాన్ని మన జీవితాలకు ఇస్తున్నాడు. ఈ పాప క్షమాపణ ద్వారానే మనకు పరలోకంలో ఆయనతో కూడా ఉండటానికి అవకాశం కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు శిలువలో మనకు చేసిన ఉపకారం ఏందో తెలుసా? మన స్థానంలో ఆయన తీర్పు తీర్చబడ్డాడు. పాపములు చేసి దేవుని యొక్క తీర్పు కింద, దేవుని యొక్క ఉగ్రత కింద మనం ఉన్నాము. అయితే ఆయన మనకు చూపిన ఉపకారము, మనకు చేసిన అపకారం, మనం అపకారులమై ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు ఉపకారము చేశాడు. ఆయన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన స్థానంలో మనము పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొంది మనకు పాప క్షమాపణ అనే ఉపకారాన్ని ఆయన మనకు చేసి మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మనల్ని కూర్చుండబెట్టెను అనే ఉపకారాన్ని మన పట్ల ఆయన చేశాడు. కాబట్టి ఆయన ఏమైనాడు? ఆయన మహోపకారి. ఆయన ఉపకారములు మన జీవితంలో తలపోసుకుంటే కీర్తనాకారుడు 103వ కీర్తనలో చూసినప్పుడు, ఆయన యెహోవా నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారములు, మనం ఈ రోజులో ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన చేసిన ఉపకారములు అనంతములు, అనేకములు మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుణ్ణి మనము ఆరాధించకుండా, స్తుతించకుండా ఉండలేము. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం రుచి చూచినప్పుడు మన జీవితంలో మనం అపనమ్మకస్తులుగా, అవివేకులుగా, అపకారము చేసేవారిగా ఉన్నప్పటికీ కూడా తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచారు. మరో వ్యక్తిని మనం మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం గమనించినప్పుడు పౌలు గారు ఇక్కడ సాక్ష్యమిస్తూ, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఒకప్పుడు
పౌలు యేసుక్రీస్తును తన సంఘాన్ని ఆయన హింసించాడు. యేసుక్రీస్తు నామాన్ని ఎక్కడైతే ప్రకటిస్తున్నారో అక్కడ వెళ్ళి వారిని బంధించాడు, వారిని కొరడాలతో కొట్టాడు. యేసుక్రీస్తు నామానికి విరోధంగా అనేక కార్యాలు చేశాడు. అయితే ఒకరోజు దమస్కు మార్గంలో ఆయనను దర్శించాడు. ఈయనే నిజమైనటువంటి దేవుడు, ఈయనే యెహోవా అని యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. అవిధేయుడైన పౌలును, హింసించేటువంటి దేవుడు రక్షించుకున్నాడు. కాబట్టి నన్ను బలపరిచి నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. కాబట్టి తెలియక నేను చేసి తిని అంటున్నాడు. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. ఆయన తన కార్యములు, తన కనికరములు, తన సమస్త కార్యముల ద్వారా ఆయన వెల్లడిపరుస్తూ, ఆయన తన ఉపకారాన్ని మన జీవితాల ద్వారా ఆయన వెల్లడిపరుస్తున్నాడు. దేవుని యొక్క మంచితనం అంతా కూడా ఈ లోకంలో వెల్లడి చేయబడినది. కాబట్టి దాన్ని ఎవరైతే గ్రహించి గుర్తించగలుగుతున్నారో వారు దేవునికి సమీపస్తులవుతారు, ఆయనకు ఇష్టులవుతారు. కాబట్టి దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో పక్షపాతం లేనిది. ఆయన మనందరి కొరకు సెలవులో తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మనందరికీ మహోపకారం సెలవులో మన కొరకు చేశాడు. ఆ రక్షణ అనే ఉపకారాన్ని మనము గ్రహించి ఆయన ఇచ్చిన ఆ రక్షణ బహుమానాన్ని మనము పొందుకున్నప్పుడు ఆయనను మనము నిజంగా మన జీవితంలో సురక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన మనం ఆరాధించకుండా ఉండలేమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యమునికి కీర్తనాకారుడు మనం 116వ కీర్తన 12వ వచనంలో గమనించినప్పుడు, కీర్తనాకారుడు 116వ కీర్తన 12వ వచనంలో గమనించినప్పుడు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించుదను, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన చేసిన ఉపకారములు, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ ఎన్నో చేసి ఉన్నాడు. మన జీవితంలో తన ఉపకారాలు, తన మంచితనాన్ని ఆయన వెల్లడిపరుస్తున్నాడు. కాబట్టి ఆయనను ఆరాధించేటువంటి ప్రజలుగా ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించబడాలని, ఆయన ఉపకార బుద్ధి మన జీవితంలో ప్రస్ఫుటం అవ్వాలి. అది మనలో వెల్లడి అయినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మన ఆరాధన నిజంగా అర్థవంతమవుతుంది. అందుకని కీర్తనగా అంటున్నాడు, యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు యెహోవా నామమున సమర్పించేదనని. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు తన ఉపకార బుద్ధిని, తన ఉపకారాన్ని మనకు వెల్లడి చేశాడు. మనము సౌలుని చూచినప్పుడు సౌలు ఎలా అకారణంగా దావీదును ద్వేషించాడు, దావీదును ఎంతో బాధ పెట్టాడు, హింసించినప్పటికీ కూడా దావీదులో ఆ ఉపకార బుద్ధిని దేవుడు ఉంచాడు. ఆ దేవుణ్ణి రుచి చూచినటువంటి దావీదు సౌలు పట్ల ఏమాత్రం కూడా అపకారాన్ని చేయకుండా సౌలును క్షమించి విడిచిపెట్టేశాడు. ఆ ఉపకార బుద్ధిని వెల్లడి అయినట్లుగా మనము దావీదు ద్వారా మనం గమనించవచ్చు. కాబట్టి ఆయన ఆరాధించేటువంటి మనము మన జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని అనుభవిస్తున్న మనము మన జీవితంలో ఆ మంచి పరిమళించాలి. ఆయన్ని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయన మనము మహిమపరిచేవారుగా ఉంటాం. కాబట్టి మన దేవుడు మనకిచ్చిన రక్షణ పాత్ర చేత పెట్టుకొని ఆయన మనము మహిమపరుస్తూ, ఆయన ఘనపరిచి క్రీస్తు అందించినటువంటి ఆ ఉపకారాన్ని మన జీవితంలో నెమరు వేసుకుంటూ ఆయన్ను ఘనపరుస్తూ తలలు వంచి ఆయన మనం ఆరాధించుకుంటాం. దేవుడు తన మాటలను దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన మా పరలోకమందున్న మా తండ్రి, అవిధేయులము, అపవిత్రులము, అపకారులుగా జీవిస్తున్న మమ్మలను ప్రేమించి మాకు తండ్రి నీ ఉపకారాన్ని మా పట్ల వెల్లడి చేశారు నాయనా. అలాగే తండ్రి సౌలు దావీదు జీవితాల ద్వారా మనం చూచినప్పుడు ఎలా దావీదులో ఆ ఉపకార బుద్ధి వెల్లడి అయినదో, అలాగే నీ యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో కూడా ఆ ఉపకార బుద్ధిని నైనా కలిగిన వారుగా, ఆత్మతో సత్యముతో యథార్థంగా నిన్ను ఆరాధించేవారుగా మీరు మాకు కల్వరి శిలువలో
మా పాపముల కొరకై మరణించి మా పాపములను క్షమించి మాకు ఆ రక్షణ అనే ఉపకారాన్ని మీరు మాకు అందించారు ప్రభు. అందును బట్టి నేను స్తుతించుకుంటూ మీరు మా పట్ల చేసిన మహోపకారములన్నిటికై కృతజ్ఞతాస్తులు అర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో మీరిచ్చిన రక్షణ పాత్ర చేత పట్టుకొని స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామంలో మీకే అర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.